హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఎన్ఐఏబి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ అని చెప్పేసి ఇది కూడా హైదరాబాద్లో అయితే ఉంది. దీంట్లో కూడా పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ పొజిషన్స్ని క్లియర్గా చూసేద్దాము. ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూడండి. అలాగే మేము షార్ట్స్ పెడుతూ ఉంటాం ఇలాగా. అలాగే వీడియోస్ రూపంలో కూడా రకరకాల వీడియోస్ అయితే పెడుతున్నాం. ఫ్రెండ్స్, ఒకసారి క్విక్గా చూడండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు ఎన్ఐఏబి కనుక నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఎన్ఐఏబికి సంబంధించింది ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అయితే ఉంది. ఇది ప్రాజెక్ట్ ఇదైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఏపీఐ కింద ఉందో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్, అదే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. చాలామంది అయితే వచ్చేసి అడుగుతున్నారు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ సంబంధించింది, అంటే నాకు పీజీ చేస్తున్నానక్క చెప్పండి అనేసి. అలాగే మీకు 2 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ప్రిఫరబుల్లీ యాజ్ ఎస్ఆర్ఎఫ్గా ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. లేదా మీకు ప్రియర్ ఎక్స్పీరియన్స్ మాలిక్యులర్ బయాలజీ, జీన్ క్లోనింగ్, ప్రోటీన్ ప్యూరిఫికేషన్, జీన్ ఎడిటింగ్, మైక్రోస్కోపీ, ఫ్లో సైట్రోమెట్రీ అనాలిసిస్, సెల్ కల్చర్ టెక్నిక్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. ఫ్రెండ్స్, వీళ్ళు తప్పకుండా తీసుకుంటారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 2 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 35,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఇస్తారు. నెట్ స్టూడెంట్స్కి మీకు నెట్ లేకపోతే మాత్రం 28,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఇస్తారు. మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న చాలు ఫ్రెండ్స్. మీరు ఎంఎస్సీలో ప్రాజెక్ట్స్ చేసినా కూడా ఎలిజిబుల్ కానీ కన్సిడర్ చేస్తారు. నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ కంటే. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 26/5/2025 5 PM లోపల వాళ్ళకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. అప్లై చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. ఇక్కడ ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి, అప్లై ఆన్లైన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్లయితే సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ఐఏబి కెరియర్స్కి వచ్చినట్లయితే రిక్రూట్మెంట్ చూడండి, ఇట్లా రకరకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇప్పుడైతే వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ 2 1 పొజిషన్ అయితే ఉంది కదా. సో ఈ ప్రాజెక్ట్ అసోసియేట్ పొజిషన్ 1 ఉంది కదా, దీనికైతే అప్లై చేశాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ అని మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఇవన్నీ ఓపెన్ చేసుకోండి. అండ్ అదేవిధంగా సెకండ్ది కూడా ఉంది, బట్ సెకండ్ది కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 2 అండ్ నాన్ మెడికల్ కింద అయితే వస్తుంది. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వేటిలో ఉండాలంటే సెల్ కల్చర్ రిలేటెడ్, మాలిక్యులర్ బయాలజీ, సెల్ కల్చర్ టెక్నిక్స్, వ్యాక్సిన్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అయితే ఉండాలి. అండ్ మీకు 1 year టైం అయితే ఉంటుంది. డెవలప్మెంట్ అని ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది కూడా ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే ఉండాలి. విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఆర్ పిహెచ్డి అయితే ఉండాలి. మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి 3 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా అయితే ఉండాలని చెప్తున్నారు. సో దీనికి అప్లై చేయడానికి 21/5/2025 5 PM లోపల అప్లై అయితే చేసుకోవాలి. ఇది కూడా అంతే ఫ్రెండ్స్, ఏం లేదు. ఇక్కడ అప్లై ఆన్లైన్ అయితే ఉంది కదా, దాన్ని అప్లై చేయడమే. ఇది ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 2 నాన్ మెడికల్ కింద అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ 2 పొజిషన్స్కి అప్లై చేయండి. సో ఎంఎస్సీతోనే జాబ్స్ కావాలి అనుకుంటే మాత్రం సో ఇక్కడ మీరు కనిపిస్తున్న ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ దీనికి ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు, బట్ ఒకసారి అప్లై చేయండి. మీకు సిమిలర్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదా సిమిలర్ ప్రాజెక్ట్స్గా చేసినా మిమ్మల్ని కన్సిడర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అప్లై అయితే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.